రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల పక్షాన చాలా మూర్ఖంగా వ్యవహరిస్తూ ఉంది. మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చమని గత కొద్ది నెలలుగా శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఉంటే, ఒక పక్క ముఖ్యమంత్రి గారేమో వాళ్ళను అవమానించే విధంగా, అవహేళన చేసే విధంగా మాట్లాడి, ఆ మాటలతోని రెచ్చగొట్టే విధంగా నిరుద్యోగులను మానసికంగా కృంగదీసే విధంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడడం మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే సమస్య పరిష్కారానికి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని చర్చలు జరపాలి తప్ప, ఒక పక్క నిరుద్యోగులు నిరసన కార్యక్రమాలు తెలియజేస్తుంటే వాళ్ళని పిలిచి మాట్లాడకుండా ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం, నిర్బంధించడం మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వారికి మద్దతు తెలిపినటువంటి విద్యార్థులను కూడా ఈరోజు ఎక్కడికక్కడ రాత్రి 12 గంటల నుంచి అరెస్ట్ చేయడం, తెల్లవారుజామున అరెస్ట్ చేయడం, పోలీస్ స్టేషన్లో పెట్టడం, ఇది సమైక్య పాలనలో ఉన్నామా, స్వంత పాలనలో ఉన్నామో అర్థం కానటువంటి పరిస్థితి నెలకొంది. యూనివర్సిటీలో వందలాది మంది పోలీసులు ఇలా ఇనుప బూట్ల చప్పుళ్ల మధ్యలో మళ్ళీ 2010 ఉద్యమ నాటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఇలా ముళ్ళ కంచెలు ఉండవు, నిర్బంధాలు ఉండవు, లాఠీలు ఉండవు, తూటాలు ఉండవు అని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే ఉండవని చెప్పినరో వాటికి రెట్టింపుగా సమైక్య పాలనల కంటే ఎక్కువ కూడా ఇలా పోలీసు నిర్బంధం కనబడతా ఉన్నది. ఇలా నిరుద్యోగులు చెలో సెక్రటరియట్ ముట్టడిస్తున్నటువంటి తరుణంలో వాళ్ళని పిలిచి మాట్లాడకుండా యూనివర్సిటీ విద్యార్థులు, నిరుద్యోగులు ముదిరిపోయిన బెండకాయలు అనే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడడం అంటే నిజంగా ఇది నిరుద్యోగులను, విద్యార్థులను అవమానించడం, కృంగదీసేటువంటి మాటలు ఇవి మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అంటే మీ మాటల వల్లనే, మీ రెచ్చగొట్టేటువంటి మాటల వల్ల ఇలా విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చిండ్రు. వారు అడుగుతున్నటువంటి సమస్యలను, డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి. ఒక పక్క ఆల్ టికెట్లు ఇస్తారు, మరో పక్కనేమో రెచ్చగొట్టే విధంగా మాట్లాడతారు. అంటే ఇదంతా ద్వంద్వ వైఖరి, ద్వంద్వ విధానం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత మరో మాట. అంటే ఇది కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారింది. కాబట్టి ఇప్పటికైనా నిరుద్యోగులు అడుగుతున్నటువంటి, మీరు ఇచ్చినటువంటి హామీలను, వాళ్ళు అడుగుతున్నటువంటి డిమాండ్ల మీద చర్చ జరపాలి. వారికి అడుగుతున్నటువంటి పరీక్ష గడువును, సమయాన్ని కేటాయించాలి. దీని వెనుక ఏ రాజకీయ పార్టీ లేరు. కానీ మీరు నిరుద్యోగుల పక్షాన, విద్యార్థుల పక్షాన కఠినంగా వ్యవహరిస్తే ఒక రాజకీయ పార్టీ, ప్రధాన పార్టీగా మేము చూస్తూ ఊరుకం. డెఫినెట్ గా వాళ్ళ తరపున ఉంటాం, వాళ్ళ తరపున కొట్లాడతాం, వాళ్ళకు మద్దతుగా ఉంటామని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ప్రభుత్వాన్ని వెంటనే వారు అడుగుతున్నటువంటి డిమాండ్స్, డిఎస్సి పరీక్ష సమయం గడువు పెంచాలని అడుగుతున్నారు. తప్పకుండా వాళ్ళ న్యాయమైన డిమాండ్ను పరిష్కరించాలని ప్రభుత్వానికి మేము తెలియజేస్తాం.